డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. మరి ఈ వ్యక్తిత్వ వికాసంలో వ్యక్తి వికసించాలి అంటే ముందు తనలో ఉన్న భయాలను పోగొట్టుకోవాలి. మరి ఆ భయాలను పోగొట్టుకునేటువంటి అద్భుతమైన ప్రాక్టీసే నేటి ధ్యాన యువలో తెలుసుకోబోతున్నాం. అదే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. ఎవరిలో అయితే స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికి భయాలు ఉంటాయో వాళ్ళలో తెలియకుండా 101 రకాల భయాలు దాగి ఉంటాయంట. అంటే అన్ని భయాలను జయించాలంటే పబ్లిక్ స్పీకింగ్ ఎక్కడ మీకు మాట్లాడే అవకాశం వచ్చినా వినియోగించుకున్నప్పుడు మిగతా భయాల నుంచి బయటపడతాం అనేదే వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్తున్నారు. మరి ఆ పబ్లిక్ స్పీకింగ్ని అద్భుతంగా మాట్లాడాలంటే ఏం చేయాలి? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటివి? పబ్లిక్ స్పీకింగ్ తెలియకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటివి? ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం మనం. సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్, ట్రైనర్, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్ దశరథ్ రామరెడ్డి గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దశరథ్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. చాలా కృతజ్ఞతలు. ఎస్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎందుకు? ఎస్ సార్. సో డూ ఆర్ డై, క్విట్ ఇండియా, శ్వాస మీద ధ్యాస, ఇంకిలాబ్ జిందాబాద్, జై హింద్, ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఇవన్నీ చరిత్రని కుదిపేసిన నినాదాలు. ఓ, డ్రీమ్ బిగ్. అందులో డ్రీమ్ బిగ్, ఎస్ వి కెన్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఇవన్నీ కూడా చరిత్రలో ఒక గుర్తింపు పొందిన, లేదంటే ఒక ఇంటెన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నినాదాలు అన్నమాట. ఇంకిలాబ్ జిందాబాద్ అని భగత్ సింగ్ అన్నారు, శ్వాస మీద ధ్యాస అని మన గురూజీ అన్నారు, క్విట్ ఇండియా అని గాంధీజీ అన్నారు, జై హింద్ అని బోస్ అన్నారు. సో ఇలా ప్రతి ఒక్కరు ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని మార్టిన్ లూథర్ కింగ్ అన్నాడు. సో ఇలా ప్రతి ఒక్కరు డ్రీమ్ బిగ్, ఎస్ కలాం. సో ఈ మాటలు నినాదాలుగా, అది స్లోగన్స్ అంటాం మనం జనరల్గా. సో నినాదాలుగా జీవన నాదాలుగా మారిపోయినాయి. సో జీవితానికి ఒక డైరెక్షన్గా మారిపోయినాయి. ఎందుకు అని అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీచ్. మాట్లాడుతూ ఇలాంటి ఒక దాన్ని సినిమా డైలాగ్లో చెప్తే పంచ్ డైలాగ్ అనమాట, అంతే కదా. సో ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఒక్క స్లోగన్, ఒకటే లైన్ ఎన్ని లక్షల మందిని ఏకం చేసింది. తర్వాత జై హింద్ మనం తరచూ స్టేజ్ల మీద వింటూ ఉంటాం, ఇది కూడా కొన్ని లక్షల మందిని ఏకం చేసింది. ఇదేంటంటే మొదటి నుంచి కూడా మనిషి మాటలకి ప్రభావితం అవుతాడు. మీరు చాలా అందంగా ఉన్నారని ఒక వ్యక్తిని అనగానే వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటారు. కాసేపు అయ్యాకనో లేదంటే మరుసటి రోజు ఇవన్నీ మీ డ్రెస్ బాగాలేదని అంటే వెంటనే డల్ అయిపోతారు. సో పవర్ ఎక్కడుంది? మాటల్లోనే. మాటే మంత్రం. ఎస్, అందుకే మాటే మంత్రం అన్నారు. సో మనిషి మాటకి చాలా ప్రభావితం అవుతాడు కాబట్టి డైలాగ్స్, మీరు అన్నారు పంచ్ డైలాగ్స్ అన్నారు. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ సంబడి త్రూ యువర్ వర్డ్స్. మీ మాటలతో ప్రభావితం చేయడం, లేదా మీరు చెప్పాలనుకున్న ఆలోచనని అవతలి వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పగలగడం. ఇప్పుడు నా మైండ్లో ఒక మెసేజ్ ఉంది సార్, ఏబిసిడి అన్నది. యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు అదే కన్వే చేయగలిగితే, నేను అనుకుంటున్న ఇంటెన్సిటీని మీకు కూడా పాస్ చేయగలిగితే నేను సక్సెస్ఫుల్ పబ్లిక్ స్పీకర్. దాన్ని కమ్యూనికేషన్ అంటారు కదా. కమ్యూనికేషన్కి పబ్లిక్ స్పీకింగ్కి ఏంటిది? స్పీకింగ్ అనేది కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. అయితే దాంట్లో పబ్లిక్ పేరుకే పబ్లిక్ స్పీకింగ్ అంటున్నాం కదా, అంటే వెన్ యూ టాకింగ్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు కమ్యూనికేషన్ కెన్ బి 1-to-1. ఓకే, మన ఇద్దరం మాట్లాడుకునేది కమ్యూనికేషన్ 1-to-1 కమ్యూనికేషన్ అవుతుంది. ఇంటర్ కమ్యూనికేషన్, అదేంటి ఇంట్రా పర్సనల్, ఇంటర్ పర్సనల్ అనేసి మనం రకరకాలు చెప్తాం. ఇదేంటంటే గ్రూప్, ఒక సమూహంతో మీరు మాట్లాడడానికి. అంటే ఇదంతా అయిన తర్వాత అది నెక్స్ట్ లెవెల్ కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ దాటితే పబ్లిక్ స్పీకింగ్. ఎస్, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే అంతకు మించి అనుకోవచ్చు. ఓకే, అంతకు మించి. ఒక సర్వే ప్రకారం, ఒక స్టడీ ప్రకారం కొన్ని భయాలు ఏంటి మనిషిని వెంటాడుతున్నవి అని ఒక లిస్ట్ తయారు చేశారు సార్. ఒక లిస్ట్ తయారు చేశారు భయాలు ఏంటి అన్నది. అందులో కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి హైట్స్ అంటే భయం, కొంతమందికి పాములు అంటే భయం, నాగరాజ్. ఓకే, ఇంకొంతమందికి ఇట్లా రకరకాల భయం. కానీ ఉన్న భయాలు అన్నిట్లో టాప్ భయం ఏంటనంటే స్టేజ్ ఫియర్. జనాల్ని స్టేజ్ మీదకి రమ్మంటే చాలు ఇంకా. ఎస్,
స్టేజ్ మీద మాట్లాడడానికి చాలా మందికి భయం అవుతుంది. అది ఎక్కడ లేని డాన్స్ స్టెప్స్ అన్నీ వస్తాయి. సార్ అట్లా అనమాట. సో ఎందుకు మరి అంత భయపెడుతున్న విషయం ఏంటి? అది చీకటి కంటే, పాము కంటే, హైట్స్ కంటే, ఫియర్ ఆఫ్ లూజింగ్ సంథింగ్ అన్నిటికంటే కూడా ఈ భయం ఎందుకు పెద్దగా అయింది? అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు దీని యొక్క రిలవెన్స్ ఏంటి ఈనాటి ఒక ప్రొఫెషనల్ గ్రోత్లో కానివ్వండి లేదా సోషల్ గ్రోత్ కానివ్వండి. మరీ ముఖ్యంగా మన పిరమిడ్ సంస్థల్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసిన యువకులందరూ వారు తెలిసిన సమాచారాన్ని స్కూల్లో, కాలేజ్లో, కాలనీలో చెప్పాలని ప్రయత్నం చేస్తారు. కానీ వారిని ఆపేది ఏంటి? స్టేజ్ ఫియర్. మైక్ పట్టుకొని ఏదో మాట్లాడదామంటే షేక్ అవుతుంది. కింద నుంచి మీద దాకా మైకేల్ జాక్సన్ డ్యాన్స్ అన్నమాట. కానీ మెడిటేషన్ చేసిన వాళ్ళందరూ ఎప్పుడు మైక్ పట్టని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మైక్తో అద్భుతంగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. అంతే, అంటే ఆ భయాలు లేవు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ఆచరించిందే ప్రచారంగా చెప్పడం అనేది ఈజీగా చేయగలుగుతున్నాం. మేబీ దట్ ఇస్ ద పవర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ. పత్రిజీ ప్రతి ఒక్కరిని ఇప్పుడు నువ్వు ఈ రోజు కనబడితే ఫస్ట్ ఈ విల్ గివ్ మైక్ టు యూ, కమాన్ స్పీక్ దశరథ్ అంట. సో అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ప్రాక్టీస్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్, మీరు టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఒక లెసన్ని మనం మొదట లేపేటప్పుడు కాస్త తలబడతాం, సగం చెప్తాం, సగం మర్చిపోతాం. కొన్ని నెలల పాటు చెప్తే దాన్ని సబ్కాన్షియస్ అనండి, లేదంటే ఇంకో వేరే టర్మినాలజీ పెట్టుకున్నా కానీ మన లోపల ఉండిపోతుంది, ఆటోమేటిక్గా ఫ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా సెషన్స్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి మీరు అడిగినా, లేదంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అడిగినా, నేను మళ్ళీ లెసన్ ప్లాన్ రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. నాకు మైక్ ఇచ్చారు, ఆడియన్స్ ఇచ్చారు, ముందర 30 మంది 50 మంది ఉన్నారు, యాక్టివిటీస్ వరుస పెట్టేసి చేంజ్ చేస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. ఇంకా ప్రాక్టీస్ వచ్చింది, ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. అయితే అందరికి ఆ ప్రాక్టీస్ ఉండదు కదా సార్. అందులో నువ్వు రోజు చేస్తేనే కదా ఇవన్నీ మనకు గ్రిప్ వచ్చేది, కమాండ్ వచ్చేది. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఇందాక ఎంత ఫ్రీగా ఫ్లోగా చెప్పేసారు సార్, స్టార్టింగ్ 30 సెకండ్ ఇంట్రో. కొత్త వ్యక్తిని చెప్పమంటే టైం పడుతుంది, మేబీ టేక్స్ తీసుకుంటారు వాళ్ళు రకరకాలుగా. సో మన సంస్థలో ఉండే యువత కావచ్చు, లేదా ఈ వీడియో ఈ చూస్తున్న కొత్త వాళ్ళు కావచ్చు, సో రోజు మీకు స్టేజ్ ఎక్కే అవకాశం ఉందా? పోనీ ఎక్కుతున్నా కానీ ప్రతిసారి మీకు తగినంత సమయం దొరుకుతుందా? మీరు తగినంత విధంగా అవతల వ్యక్తిని ఆకర్షించే విధంగా మాట్లాడగలుగుతున్నారా? ఆకర్షణ అంటే అందంతో కాదు, మాటలతోటి. అంటే మాట్లాడడం ముఖ్యం కాదు, ఆ ఇంపాక్ట్ అది ఫ్లో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, ఆ మెసేజ్. ఇప్పుడు మనం కూడా సంస్థల్లో ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, మీరు మెడిటేషన్ చేయండి, లేదా యూ ఫాలో సర్టన్ థింగ్స్, బుక్ రీడింగ్ చేయండి అనేది. ఇది అవతల వ్యక్తికి మీరు రోజు పుస్తకం చదవండి, మీరు రోజు ధ్యానం చేయండి అని అంటే వింటాడా? ఎగ్జాంపుల్స్తో పాటు చెప్పాలి. అందుకే ఏపీజే అబ్దుల్ కలాం యూరోపియన్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన ఇండియా గురించి చెబుతూ తమిళంలో ఉన్న కవిత్వాన్ని ఆయన ఉటకాయించాడు, ఒక రిఫరెన్స్ ఇచ్చాడు, ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అంటే 2500 సంవత్సరాల క్రితమే మా సౌత్ ఇండియాలో, అంటే దక్షిణ భారతదేశంలో ఉండే ఒక తమిళ కవి ప్రపంచాన్ని గురించి ఇట్లా ఒక మాట చెప్పాడని ఒక రిఫరెన్స్ ఇచ్చాడు తమిళ్లో. అది కూడా వావ్, తన ఓన్ మదర్ టంగ్ లో. తన ఓన్ మదర్. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం, పబ్లిక్ స్పీకింగ్ అంటే లాంగ్వేజా, అంటే ఇంగ్లీష్లో మాట్లాడితేనే, కానీ ప్రపంచం అంతా వాళ్ళ ఓన్ మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తెలుగుకి ఎందుకు తెలుగు వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడాలనుకుంటారు? ముఖ్యంగా ట్రైనర్ అందరూ ఎక్కువ ట్రైనింగ్ ఎందుకు ఇస్తారు? చాలా మంది యువత ఆ యొక్క ప్రశ్న ఇది. ఇదేంటంటే రెండు ఉన్నాయి సార్. ఒకటి, నెంబర్ 1, గ్లోబల్ లెవెల్గా కంపెనీస్ అన్ని యూస్ చేస్తున్న లాంగ్వేజ్ వచ్చేసరికి ఇంగ్లీష్. హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ ఐటీ కంపెనీస్ కదా, వాళ్ళ క్లయింట్స్ అంతా మ్యాక్సిమం యూరోపియన్ క్లయింట్స్ కానీ అమెరికన్ క్లయింట్స్ కానీ ఉంటారు. సో ఆటోమేటిక్గా మన దగ్గర 30 ఏళ్ళ నుంచి ఇదే ప్రభావం నడుస్తుంది. ఎప్పుడైతే 1991లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే గేట్ తెరిచారో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, అప్పటి నుంచి ఆ ప్రపంచ కంపెనీలు మన దగ్గర ఎంటర్ అయినాయి కాబట్టి ఇంగ్లీష్ మన దగ్గర కూర్చుంది. మన అల్లుడు అని అంటున్నాం, ఇంట్లో అల్లుడులా కూర్చున్నాడు, ఇంకా అంతే, బయటకు పంపించలేము, మనం ఏం చేయలేము కదా. ఇది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మన మీద మొదటి నుంచి బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, వారు 200 years మన దగ్గర రూల్ చేయడం, వాళ్ళ సబ్జెక్ట్సే మనం నేర్చుకుంటుంది, మెకాలే ఎడ్యుకేషనే కదా సార్. సో మీరు చదువుతున్న ఫిజిక్స్లో ఆర్యభట్టుడు గురించి ఉండదు, మీకు న్యూటన్ గురించి ఉంటుంది. మీరు చదువుతున్న కెమిస్ట్రీలో ఆ విదేశీ ఒక సైంటిస్ట్ గురించి ఉంటుంది, కానీ మన చరకుడు గురించి ఇచ్చిన రసాయనాలు ఉండదు. ఎందుకు ఉండలేదు? ఆ సిలబస్ తయారు చేసింది ఎవడు? బ్రిటిష్. వాడు ఇచ్చిన సిలబస్ మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి వాడి భాషలోనే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏమి అద్భుతమైన విషయం. ఇప్పుడు మనం రీడిజైన్ చేయాలి దీన్ని.
అంతే. ఎవరు ఎందులో ఉన్నారో మదర్ లాంగ్వేజ్ ఈజ్ మస్ట్. నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి, కానీ తెలుగులోనైనా స్పష్టంగా ధైర్యంగా మాట్లాడగలిగేటట్టుగా ఉండాలి. పబ్లిక్ స్పీకింగ్ అంటేనే జనాల మధ్యనకి వెళ్తే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. మదర్ టంగ్లో మాట్లాడగలిగే ప్రతి ఒక్కరు ఏ లాంగ్వేజ్లోనైనా మాట్లాడచ్చు. దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఎవరు అవసరం లేదు. అబ్దుల్ కలాం తీసుకుని ఆయన యూరోపియన్ పార్లమెంట్ పోయి తమిళ్లో మాట్లాడండి. దట్స్ ఇట్. అంత పెద్ద మనిషి. మరి ఓకే, మీకు ఏ భాషలో కంఫర్ట్ దాంట్లో మాట్లాడండి. అయితే ఎవరైతే యంగ్స్టర్స్ కంపెనీస్లో ఎంప్లాయ్మెంట్ వైపు ఆలోచిస్తున్నారు, ఖచ్చితంగా అప్పుడు వాళ్ళ కంపెనీ రూల్ ప్రకారంగా వెళ్ళాలి. Yes, ఏ భాష అయితే ఆ భాష ఖచ్చితంగా ఫాలో చేయాలి. అందరూ ఆ లెవెల్లో గ్లోబలైజేషన్కి వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఈజ్ మస్ట్. వండర్ఫుల్. అయితే పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోకపోవడం వల్ల, లేకపోవడం వల్ల ఏమి లూజ్ అవుతున్నారు నేటి తరం? మొట్టమొదట వారి భావాలను సరిగ్గా వ్యక్తీకరించలేరు. ఏవేవో చెప్పాలనుకుంటారు, చెప్దామంటే మైక్ పట్టుకోగానే గజ గజ వణుకుతారు, లేదా మాట తడబడతాం. కొందరు మాట్లాడతారు కానీ రిలవెంట్ కంటెంట్ ఉండదు, ఏదేదో మాట్లాడేస్తారు. ఎస్, మనం కూడా చాలా సార్లు చూసి ఉంటాం. చాలా బాగా మాట్లాడారండి కానీ ఒక్క ముక్క అర్థం కాలేదు. మనం కూడా కొందరు గెస్ట్ స్పీకర్స్ చూస్తూ ఉంటాము. ఇది 5 నిమిషాలు మాట్లాడమంటాం, 50 నిమిషాలు మాట్లాడతాడు, ఏం మాట్లాడిండో ఏమో 50 నిమిషాల తర్వాత మనకు అర్థం కాదు. సో మీనింగ్ఫుల్గా, ఇంప్రెసివ్గా, ఇంపాక్టింగ్గా, ఇన్స్పైరింగ్గా, ఇన్ఫర్మేటివ్గా మాట్లాడగలం పబ్లిక్ స్పీకింగ్. ఇవేం లేకుండా నాకు మైక్ ఇచ్చినావు ఇంకా చెవులు మూసి సాగకూడదా అన్నట్టు, అది అట్లా కాదు కదా. కానీ యువతకు ఈ నేటి తరానికి ఇప్పుడు వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటున్నారు, ఏదో కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, లేదా ఇప్పుడు స్టడీస్లో ఉన్నారు. ఎందుకు పబ్లిక్ స్పీకింగ్ వారికి? మీరు నిరంతరం మీటింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కెరీర్ టేకప్ చేశారో, దట్టు ఎంప్లాయ్మెంట్ టేకప్ చేసిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ టేకప్ చేసిన వాళ్ళు కావచ్చు, నిరంతరం మీ కంపెనీలో నలుగురితో మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఆ నలుగురితో మాట్లాడమే పబ్లిక్ స్పీకింగ్. ఓకే, సింపుల్. మీరు ఒక మీటింగ్ ఉంటుంది, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ క్యాండిడేట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రతి రోజు 3-4 మీటింగ్లు ఉంటాయి. ఓ 10 మందో 20 మందో మీటింగ్లో ఆన్లైన్లో జూమ్లోనో దేంట్లో జాయిన్ అవుతారు. మీరు మాట్లాడాల్సిందే కదా, గ్రూప్తో మాట్లాడాలి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మాట్లాడాలి, అంతే. ఆ మాటల్ని వ్యక్తపరచడమే పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ అంటే ఎదుటి వాళ్ళకు అని. వావ్. సో ఎందుకు, నెంబర్ 1 మీకు గ్రూప్లో మీరు మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇది. రెండవది, ఆధునిక ప్రపంచంలో మీ మాటలే పెద్ద ఆయుధం, ఇంకోటి కాదు. ఇప్పుడు మాటలు వచ్చిన మాటలే పెట్టుబడి. ఇప్పుడు అంతే, యూట్యూబర్స్ అందరు మాటలతోనే కదా. అంతే కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ అదే కదా, మాటలే. మీరు యంగ్స్టర్స్ మీరు క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఒక షూస్ ఎక్కడి నుంచి కొంటారు, దేని చూసి కొంటారు? కేవలం ఆఫర్ మాత్రమే చూసుకుంటున్నారా? వాట్స్ ఎ ప్రజెంటేషన్. సో పబ్లిక్ స్పీకింగ్ ఎందుకు, లేకపోతే ఏమవుతుందో తెలుసుకున్నాం. ఎలా పబ్లిక్ స్పీకింగ్ ఎఫెక్టివ్గా ఇవ్వాలంటే ఏమేమి స్టెప్స్ని ప్రాక్టీస్ చేయాలి? దీంతో పాటు సార్ ఒక పాయింట్, ఎవరైతే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్తో నలుగురు ముందర బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళు మిగతా వారి కంటే కూడా కెరియర్లో ముందుకు దూసుకెళ్తారని చాలా రీసెర్చెస్ స్టడీ చెప్తున్నాయి. వాళ్ళ కెరియర్లో ముందుకెళ్తారు. కెరియర్లో ముందుకెళ్ళడం అంటే కావాల్సిన డబ్బుని అందరికన్నా ఎక్కువ సంపాదిస్తారు. అది కదా కావాల్సింది. రికగ్నిషన్, గ్రోత్, డబ్బు. మీరు కోరుకున్న పేరు, డబ్బు, హోదా కావాలంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆగడం కాదు, దీనికోసం ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, రైట్. సో ఇప్పుడు మనం టిప్స్ గురించి డిస్కస్ చేస్తే, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అన్న దగ్గర నుంచి మనం రూట్ అనాలిసిస్ చేద్దాం. ఓకే, రూట్ కాజ్ అనాలిసిస్. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే, బికాజ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ పీపుల్, క్రిటిసిజం, ఫెయిల్యూర్. విమర్శిస్తారేమో, తప్పులు పడతారేమో అని భయం. లాంగ్వేజ్ ప్రాబ్లం, లేదా కొందరు కాంటెంట్ ప్రాబ్లం, ఇట్లా రకరకాల, లేదంటే కొంతమందికి బాడీ లాంగ్వేజ్ ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది మీలో ఉండే మిస్టేక్స్ ఏంటి. ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఒకటి, మీకు తెలిసిన ఫేమస్ పబ్లిక్ స్పీకర్స్ వీడియోస్ చూడండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూడండి, వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు. అంతే, మనం కూడా ఇట్లానే చాలా వర్క్షాప్స్ ప్రాక్టీస్ చేసాం మనం కూడా. ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్స్. అవును, ఫస్ట్ అబ్జర్వ్ చేయండి ఫేమస్ పబ్లిక్ స్పీకర్స్. మీరు కొట్టండి, ఏఐని అడగండి, ఏఐ అన్నీ ఇస్తుంది మీకు. వాళ్ళ వీడియోస్ చూడండి, వాళ్ళు ఏ సెంటెన్స్ యూజ్ చేస్తున్నారు, ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. ఉదాహరణకి హ్యూమర్గా మాట్లాడుతున్నప్పుడు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు, కేరింతలు కొడతారు, చప్పట్లు కొడతారు. అదొక మంచి టెక్నిక్, ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం, హ్యూమరస్గా ఉండడం. మనం కూడా బోలెడ్ సెషన్స్ చేసాం. హ్యూమర్ చేస్తే వాళ్ళు అలసిపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ ఏంటంటే, వావ్ సార్ మమ్మల్ని బాగా ఎంజాయ్ చేపిస్తాడు. మీరు చూడండి సార్,
8 hours మనం ట్రైనింగ్ ఇచ్చినాక లాస్ట్లో వాళ్ళని అడిగాను కూడా ఫీడ్బ్యాక్, మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది అంటే, అబ్బా సార్ ఘోరంగా ఎంజాయ్ చేసినాం. ఫస్ట్ చెప్పే పాయింట్ ఏంటంటే మేము చాలా రిలాక్స్ అయినా బాగా ఎంజాయ్ చేసాం సార్ అంటే. ఎందుకు ఎంజాయ్ చేసారు? మనం స్పీకర్ అనే వ్యక్తి అంటే ప్రజెంటర్, స్పీకర్ లేదంటే ట్రైనర్ ఎట్లా చెప్పుకున్నా కానీ ఎంటర్టైనింగ్గా చెప్పాం కాబట్టి. సో ఒక టిప్ నెంబర్ 1, మీ యొక్క స్పీచ్లో, మీ యొక్క ప్రజెంటేషన్లో కాస్తన్నా హ్యూమర్ ఉంచుకోండి. మనం అప్పట్లో పెద్దవాళ్ళందరూ ఏమనేవాళ్ళు, ఏంటి దాని హ్యూమర్ అనే బదులు కాస్త ఏమంటారు, ఎటకారం అనవచ్చు, లేదని అంటే చమత్కారం, కరెక్ట్ పదం చమత్కారం. ఓకే, అందుకే కదా నవ్వడం, నవ్వించడం, దీని గురించి ఒక సామెత కూడా ఉంది కదా సార్. నవ్వడం యోగం, యోగం, నవ్వించడం యా భోగం, నవ్వకపోవడం రోగం. సో హ్యూమర్ ఈజ్ ద ఫస్ట్ టెక్నిక్. సెకండ్ టెక్నిక్ ఏంటంటే, అసలు మీరు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యర్ పర్పస్? మీరు వాళ్ళు ఏదైనా వస్తువు కొనాలనే చేస్తున్నారా? మనం బోర్డులని మల్టీ లెవెల్ మార్కెటింగ్ చూస్తుంటాం, చైన్ మార్కెటింగ్ చూస్తుంటాం. వాళ్ళు స్టేజ్ మీద నిల్చొని పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు. నేను 6 నెలల క్రితం రోజుకి కేవలం 500 రూపాయలు మాత్రమే సంపాదిస్తుండే, నెలవారీ అద్దె కట్టుకోవడానికే చాలా కష్టపడుతుంది, కానీ ఇప్పుడు ఇదిగో ఈ కారు, ఆ కారు, మొన్ననే ప్యారిస్లో కొన్న 12 లక్షల రూపాయల వాచ్ అనేసి ఇట్లా మాట్లాడుతుంటారు రకరకాలుగా. సో అసలు మీ పర్పస్ ఏంటి? ఎందుకు మీరు స్టేజ్ మీద మాట్లాడాలి? ఫస్ట్ వై ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు అనుకున్నప్పుడు అప్పుడు మీకు లోపల నుంచి ఒక ఫైర్ వస్తుంది. అరే నేను వాళ్ళని బహుశా ఇన్స్పైర్ చేయడానికా, లేదా వాళ్ళని, ఉదాహరణ హిట్లర్ ఎందుకు మాట్లాడేవాడు మనం కూడా చూసాం. ఎగ్జాక్ట్, తన సైన్యాన్ని అంతా రెచ్చగొట్టేసి ఏకం చేసేసి విదేశీయుల మీద దాడి, మరి ముఖ్యంగా జ్యూస్ మీద, వాళ్ళ మీద దాడి చేయడానికి అనమాట. సో వైకి ఫస్ట్ మీకు ఆన్సర్ దొరకాలి, అప్పుడు మీకు ఫైర్ దొరుకుతుంది లోపల నుంచి. వైతోనే వచ్చే ఫైర్. ఓకే, డన్. అట్లా అనమాట. నంబర్ 1. నెక్స్ట్. సో నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు మనం ఇందాక ప్రీవియస్గా పబ్లిక్ స్పీకర్స్ అబ్జర్వ్ చేయమన్నాం కదా, వాళ్ళలో మీరు ఒక్కసారిగా బాగా అబ్జర్వ్ చేస్తే పంచ్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని ఫేమస్ స్లోగన్స్ ఉంటాయి, కొటేషన్స్ ఉంటాయి. మనం ఇందాక స్టార్టింగ్ ఐ హ్యావ్ ఎ డ్రీమ్ దట్ వన్ డే అని మార్టిన్ లూథర్ కింగ్ మాట్లాడతాడు. అది అమెరికాలో ఉండే నీగ్రోస్ని చాలా ప్రేరేపించింది, మోటివేట్ చేసింది. ఈనాడు మనం బరాక్ ఒబామా లాంటి ఒక నల్ల జాతీయుడిని అధ్యక్షుడిగా 2 సార్లు చూసామని అంటే ఇలాంటి మార్టిన్ లూథర్ కింగ్ లాంటి ఒక ప్రభావం ఉండడం వల్ల. సో స్టేట్మెంట్స్ ఏదైనా పవర్ఫుల్గా ఉండేటట్టు చూసుకోండి. కొటేషన్స్ అంటాం కదా సార్ మనం. ఇప్పుడు లైఫ్ వితౌట్ ఎ గోల్ ఈజ్ ఎ జర్నీ వితౌట్ ఎ డెస్టినేషన్, ఇలాంటి స్లోగన్ చెప్పినప్పుడు కాస్త మంచి ఇంపాక్ట్. అది మీరు చెప్పేదానికి అనుగుణమైందా అయి ఉండాలి, రిలవెంట్. దానికి దీనికి రిలేషన్ లేకపోతే కష్టం. వల్ల గోల్ గురించి చెప్పినప్పుడు గోల్కి సంబంధించిన కొటేషన్. అనుభవం గురించి చెప్పాలనుకుంటారు, అప్పుడు వి లెర్న్ ఎ లాట్ బై ట్రావెలింగ్ ద రూట్, నాట్ బై రీడింగ్ ద మ్యాప్. ఇలాంటి కొటేషన్ చెప్పినప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి ఇన్స్పైర్ అవుతారు. మనం సామెత ఎలా వాడతాం సార్ మనం, అలాగనే సేమ్ కొటేషన్స్ అనమాట. ఇంగ్లీష్ అయితే ఇడియమ్స్ అని అంటాం, మనం రకరకాలుగా ఇడియమ్స్ అంటాం. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్. నెక్స్ట్ స్టెప్ షార్ట్ స్టోరీస్ తీసుకోండి, మరి లెంత్ వద్దు. అది ఏంటా అని అది చెప్పే వరకే టైం అయిపోయేటట్టు చేసుకోవద్దు. మీకు ఇచ్చిన టైం అంతా కథ స్టోరీ చెప్పాలి, అది కూడా మళ్ళీ వెంటనే కనెక్ట్ చేయాలి. అక్కడి నుంచి ఎటెటెటెటెటో పోతే మళ్ళీ కష్టం, మళ్ళీ అది వేరే అవుతుంది, ప్రవచనం అవుతుంది. అవేర్నెస్ తో ఉండాలి. అది చిన్న స్టోరీ 1 minute టు మ్యాక్స్ 1 minute 1.5 minute 2 minutes స్టోరీ ఉంటే సరిపోతుంది బిగినర్స్కి అయితే. మీరు వన్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే మీరు 4 నిమిషాలు చెప్పినా వింటారు జనాలు స్టోరీ. ఒక స్టోరీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ త్వరగా దానికి రిలేట్ అవుతారు. పిట్టకథలు అంటాం కదా, పిట్టకథలు ఏంటి, అరే నాన్న అనగనగా ఒక నక్క ఉండే, ఆ నక్క ఏం చేసిందని అంటే ఒక రోజున తనతో పాటు ఒక కుందేలుని తీసుకెళ్ళిందని, ఇలాంటి ఒక చిన్న స్టోరీ చెప్పడం వల్ల పిల్లలు మన మోరల్స్ని నేర్పిస్తున్నాం కదా. ఎగ్జాక్ట్ పబ్లిక్ స్పీక్ కూడా స్టోరీస్తోనే కనెక్ట్ అవుతుంది. దీనికి ఇంకొక యాడ్ చేస్తే ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మాట్లాడాలనుకుంటారు సార్, అంటే డబ్బు సరిగ్గా నిర్వహించకపోతే ఏమైతుంది. అప్పుడు మీరు డబ్బు నిర్వహించకపోతే మీరు పేదవాళ్ళు అవుతారు, కష్టపడతారు, రోడ్డు మీదకి వెళ్తారు. ఇవన్నీ కాదు, ఒక కేస్ స్టడీ ఇవ్వాలి. తనేమయ్యాడు. ఎగ్జాక్ట్లీ, పలానా వరంగల్లో వ్యక్తి, కరీంనగర్లో కుర్రాడు, ఆదిలాబాద్లో ఒక అమ్మాయి అనేసి ఒక రిఫరెన్స్, ఒక కేస్ స్టడీ ఇచ్చారనుకోండి, జనాలు బాగా కరెక్ట్ అవుతారు.
అందుకే మీరు మళ్ళీ మీరు నేను మల్టీ లెవెల్ మార్కెటింగ్కి తీసుకెళ్తున్నాను మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు రేపట్లో అదే యంగ్స్టర్స్ దగ్గర మీరు కావాలంటే చూడండి సార్, నలుగురు యంగ్స్టర్స్ కాంటాక్ట్ అవ్వండి, అది ఇద్దరన్నా సరే ఇది చేస్తుంటారు మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఎస్, చైన్ మార్కెటింగ్ మంచిదే కదా. ఇప్పుడు టీం వర్క్ నేర్చుకుంటాండ్రు, అవును, సొంతంగా డబ్బు సంపాదించాలనుకుంటాండ్రు, అవును, మంచిదే. ఎస్, కానీ ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ ఒక మంచి వేస్ అండ్ వ్యూస్ ఇస్తున్నాయి, కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి మరి? ఎందుకంటే కొన్ని ఫేక్ ఉన్నాయి కాబట్టి. కొన్ని ఫేక్ ఉండడం, సరిగ్గా ఉన్నాయి కూడా ఎందుకు లేవంటే వ్యక్తుల వల్ల మిస్ మేనేజ్మెంట్తో కూడా వెళ్తున్నాయి. ఎక్కడైతే సిస్టమ్ ప్రకారం వెళ్ళకుండా, అంటే డిజైన్ చేసిన రూల్స్ ప్రకారం వెళ్ళకుండా మధ్యలో మనుషుల యొక్క ప్రభావితం తీసుకొస్తే మాత్రం అక్కడ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. రైట్. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో ఫస్ట్ వై, తర్వాత షార్ట్ కొటేషన్స్ లేదా షార్ట్ వీడియో, షార్ట్ స్టోరీ. ఓకే, డన్. తర్వాత మనం అబ్జర్వ్ చేయమన్నాం కదా, అదేంటి ఫేమస్ స్పీకర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. హ్యూమర్, యూజ్ హ్యూమర్ యాజ్ చెప్పేది కొంచెం నవ్వుతూ స్మైలింగ్ తో చెప్పాలి. ఎస్, చెప్పాలి. నెక్స్ట్ మీ వాయిస్, టోనాలిటీ. మీ వాయిస్ మీ పెద్ద వెపన్. మీరు సాఫ్ట్గా ఇవాళ మనము ఏం తెలుసుకోబోతున్నాం అంటే మనుషుల్ని ఎలా ప్రభావితం చేయాలో తెలుసుకోబోతున్నాం అని ఇంత సాఫ్ట్గా చెబితే అందరూ గురకబెట్టి నిద్రపోతారు. అందుకే మీరు చూడండి, కొందరు ఫేమస్ పబ్లిక్ స్పీకర్స్ అలా టోన్ ఎట్లా మారుస్తుంటారు, అరుస్తుంటాడు ఒక్కొక్కసారి. టోనాలిటీ మార్చడం ఓకే, కానీ ఇక ప్రపంచాన్ని నా నోటితోనే మారుస్తున్నా అన్నంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? అప్పుడు ఏమైతుందంటే ఎవాంజలిస్టులు అవుతారు ఈ మధ్య. అదేంటి అంటే నీ మొత్తం ప్రపంచాన్ని నేనే నా మోటివేషన్తో గుంజుకొస్తాను అన్నట్టు ఎందుకు? మైక్ ఉంది ఆల్రెడీ. అప్పుడు ఏమైతుంది అంటే టెర్రరిజం దారి ఇస్తుంది అట్లా అనమాట. సో ఇక్కడ వాయిస్ అనేది మీ ఆయుధం అని అంటే టోనాలిటీ. ఇప్పుడు మీ 50 మంది మీ సెషన్ వింటారు, మీ క్లాస్ అటెండ్ అవుతారు అనుకోండి, 50 మంది నిద్రపోకుండా ఉండేటట్టు మీ వాయిస్ లెవెల్స్ ఉండాలి. అది వాళ్ళకి రీచబుల్గా ఉండాలి. అది హై పిచ్ వద్దు, లో పిచ్ వద్దు, రీచబుల్గా ఉండాలి. చెప్పేదాన్ని బట్టి ఇలా మూవ్ అవుతా ఉండాలి వాయిస్. ఒకే రిధం, ఒకే దాంట్లో బోర్ అవుతుంది. కాకుండా ఆర్టికులేషన్ చేయాలి. ఎస్. ఉదాహరణకు మీరు ఏదన్నా బాగా వేడి అంశాన్ని పెట్టాలనుకుంటున్నారు, అంటే మనం మారాలనుకోండి, అప్పుడు కాస్త అరవచ్చు. అంటే అరవడం అంటే మరీ ఏదో కొంచెం మరీ హాల్ అంతా దద్దరిల్లేదాగా, చెవులు మూసుకునేలాగా అది. ఓకే, అది కూడా అద్భుతంగా అనిపించాలి. ఎందుకు మారాలంటున్నాం అంటే వాయిస్కి ఎంత ప్రభావం ఉందని అంటే, ఫాదర్ అనే వ్యక్తి పిల్లవాడి మీద ఏయ్ అనగానే ఎందుకు పిల్లవాడు సైలెంట్ అవుతాడు? వాయిస్కి ఉన్న పవర్ అట్లాంటిది. అలా కాకుండా ఫాదరు ఏయ్ అని అంటే పిల్లవాడు అలర్ట్ అవుతాడా? ఓకే, అవాడు కదా. అది దట్ ఇస్ ద పవర్ ఆఫ్ సౌండ్ సార్ అదంతా. అందుకనే సింహం అరిస్తే ఎందుకు భయపడుతున్నారు? మామూలుగా సింహం అరిస్తే ఎప్పుడు అట్లా అంతే, సింహం దాకా పోదవుతుంది. రోడ్డు మీద కుక్క అరవగానే ఎందుకంటే పారిపోతారు చాలా మంది. సౌండ్కున్న పవర్ అట్లేదు అనమాట. అది మీరు గుర్తించాలి. మీ వాయిస్ని మీరు మోనోటోనస్గా కాకుండా సెంటెన్స్ తగ్గట్టు మారుస్తూ ఉండాలి. అందుకే సినిమా డైలాగు, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి. అది ఆ డైలాగ్ ఎందుకు ఆర్టికులేట్ చేశారు? దాన్ని చెప్పే విధానం కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే సినిమాల ఇంపాక్ట్ చూస్తున్నాం. మరి అది ఇప్పుడు హీరోల నుంచి ఆ డైలాగ్స్ నుంచి కూడా మనం పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు. సినిమాస్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఒక యాంకర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, లేదా ఒక ఆర్టిస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి, మాట్లాడుతున్న ప్రతి సెంటెన్స్ బట్టి వాళ్ళ ఎక్స్ప్రెషన్ మారుస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒక పబ్లిక్ స్పీకర్ కావాల్సిన లక్షణం అది. ఒకటే ఎక్స్ప్రెషన్ పెడితే అది ఏమైతుంది? అది మెయిన్ బాడీ లాంగ్వేజ్. సో బాడీ, ఎస్, ఫేస్ ఉండే ఒక అదేంటి హైయెస్ట్ ఇంటెన్సిటీ అదనమాట. మనము స్మైల్ తోటి స్టేజ్ మీద ఉండాలి. అట్ ది సేమ్ టైం సందర్భాన్ని బట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మారుస్తుండాలి. సీరియస్ ఇష్టాలు నవ్వుతే అయిపోదు. అదే స్మైల్ ని మెయింటైన్ చేయడం కాదు. ఇప్పుడు యువత మీరు ఎక్కడున్నారు, ఎవరికి అందిస్తున్నారా అని దాటి బట్టి ఉంటుంది. అంతే. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మీరు సీరియస్ గా మాట్లాడితే అసలు యూజ్ లేదు. పెద్దోళ్ళ దగ్గర ఉండి ఓవర్ కామెడీ చేస్తే కుదరదు. ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. మొన్న నాది ఎక్స్పీరియన్స్ అదే, రిటైర్డ్ ఎడ్యుకేటెడ్, మనం ఏ జోక్ వేసినా సీరియస్ గా చూస్తున్నారు. వాళ్ళు నవ్వక మనిషిపోయి 60 సంవత్సరాలు అయింది కదా. అదే కదా, జోక్ ఇస్తా అంటే తాకట్లేదు. కొద్దిగా దిగి మార్చేయాల్సి వచ్చింది, రిఫైన్ చేయాల్సి వచ్చింది. వాళ్ళే ఆఫీస్ లో ఏం చేసేవాళ్ళు, ఇలా చేసేవారు అంటే అప్పుడు నవ్విండ్రు. అదే
అదే ఇదా మీరు సుందరరాజన్ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు మీరు. అది మనం చెప్పుకుందాం అచ్చా, నెక్స్ట్. అట్లా. యా, సో ఆడియన్స్ని బట్టి మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ మార్చాలి. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, చేతులు కట్టుకోవడం, వెనుక పెట్టుకోవడం. ఏంటి మనం ఏమైనా డిక్టేట్ చేయడానికి వచ్చినామా? ఇది ఏమన్నా మీరు ఆర్మీలో ట్రైనింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ క్యాంపా ఏమన్నా? కమాన్ సోల్జర్స్, నౌ వీఆర్ గోయింగ్ టు వేజ్ వార్ అగైన్స్ట్ పాకిస్తాన్ ఆర్ చైనా అనేది ఏమన్నా మనం చేయని కదా. మరి స్టేజ్ మీద ఆడియన్స్ని మీరు అక్కడ అందుకని వై క్లారిటీ ఉండాలి. వై క్లారిటీ ఉంటే ఇవన్నీ ఫాల్స్ ఇన్ లైన్. అట్లా అనమాట. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడిటేషన్ కూడా స్ప్రెడ్ చేయడానికి వెళ్తున్నాం, మనం బెదిరించడానికి వెళ్తున్నామా? ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిటేషన్ నేను లైఫ్ అని చెప్పడానికి వెళ్తున్నాం. మనం దాన్ని ఏ విధంగా చెప్పాలి? మీనింగ్ఫుల్గా. అందుకే మైక్ మీ చేతిలో తీసుకున్నప్పుడు అందరి వైపు చూస్తూ ప్లెజెంట్ టోన్ తోటి, ప్లెజెంట్ ఎక్స్ప్రెషన్ తోటి వాళ్ళని కనెక్ట్ అయ్యే విధంగా కాస్త చిన్న చిన్న హ్యూమర్గా మాట్లాడాలి. మనం మీ బాడీ లాంగ్వేజ్ కాస్త నడవచ్చు మీరు అటు ఇటుగా. అలా కొందరు ఏళ్ళని పొద్దున చేయాల్సిన వాకింగ్ కాస్త స్టేజ్ మీద చేస్తుంటారు. అదేమవుతుంది? ఆడియన్స్ డిస్ట్రాక్ట్ అవుతారు. ఎటు చూడాలి? ఓకే, అదే నేను చూసా, చాలా మందిని చూసాను సార్. అదేదో అక్కడికి వచ్చి ఊగిపోతుంటారు. అదో మేనరిజం, న్యాచురల్గా ఉండాలి అంతే. ఇప్పుడు ఎక్కువ జూమ్లో మీటింగ్స్ వేసే వాళ్ళకు ఏం అవసరం? ఇప్పుడు బాడీ లాంగ్వేజ్తో పని లేదు, ఎక్స్ప్రెషన్, టోనాలిటీ, కంటెంట్. ఓకే, ఎగ్జాక్ట్లీ అట్లా. అంటే ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అంటే స్పీకింగ్ ఒకటే ఉంటుందా? దాని వెనకాల లిజనింగ్? యా, లిజనింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి మీరు గేజ్ చేయగలిగారు. అది వినాలి ఇంటెన్స్ గా. వాళ్ళు చెప్పని ఆ విషయాలు బోర్ ఫీల్ అవుతున్నారా, ఇక్కడ ఏం చేయాలి అనేది అక్కడ మనం గమనిస్తూ మాట్లాడాలి. అక్కడే ఒక ఎక్స్పీరియన్స్ ప్రజెంటర్కి మిగతా వాళ్ళకి తేడా వస్తుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, మీరు ఇందాకే ఎగ్జాంపుల్ చెప్పేది ఏది వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు అని, అందుకే వెంటనే మీరు మార్చారు. ఆ సెన్స్, అదేమంటే సెన్సింగ్ ఎబిలిటీ ఉండాలి. అది మీరు లిజనింగ్ అని పెట్టండి, సెన్సింగ్ అని పెట్టండి, అబ్జర్వింగ్ అని పెట్టండి, అనాలిసిస్ అని పెట్టండి, ఏమైనా పెట్టండి. ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి మీరు మారుస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కూడా గుంటూరులో స్టూడెంట్స్కి వెళ్తాను, వాళ్ళు 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్. ఇక్కడ మన తెలంగాణలో చెప్తుంటాం, ఆంధ్రాలో చెప్తుంటాం. వాళ్ళకి మీరు సీరియస్గా చెప్తే వాళ్ళు నిద్రపోతారు పిల్లలు. అంటే ఇవాళ రేపు పిల్లలకి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా ఎంతో హ్యూమరస్గా లేకపోతే సాఫ్ట్ టోన్తో, స్వీట్ టోన్తో వాళ్ళు విజువల్స్తో మనం ఏమీ లేకుండా మనమే మెయిన్ సెంటర్గా చెప్పాలన్నప్పుడు ఆ విధంగా ఉండాలి. రైట్. ఇప్పుడు మీ దగ్గర ఒక యువత ఎవరైనా ఈ పబ్లిక్ స్పీకింగ్ లేకముందు ఎలాంటి సఫర్ అయ్యారు, ఇప్పుడు అది నేర్చుకున్న తర్వాత వారి ట్రాన్స్ఫర్మేషన్ ఏంటనే ఒక కేస్ స్టడీ కావాలి. మేము కొన్ని వేల కేస్ స్టడీస్ చేయగలుగుతాం సార్. 1 వీక్లో మార్చేస్తాం మేము. ఎవరైనా ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చేసరికి, సార్ నాకు ఇట్లా స్టేజ్ ఫియర్ ఉంది, నలుగురిలో మాట్లాడడం ఇబ్బంది ఉంది, నేను వేరే వాళ్ళని చూడంగానే నేను మాటలు తడబడతాను, గొంతు ఆరిపోతుంది, కళ్ళు మూసుకుపోతాయి, నోట్లో నుంచి ఎక్స్ప్రెషన్ మాట రాదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్ రాదు అని అనుకున్న వాళ్ళు మండే రోజు నా దగ్గర జాయిన్ అయ్యారు అనుకోండి, సాటర్డే లోపు మిమ్మల్ని ఎఫెక్టివ్ స్పీకర్ రైట్. అందులో ఒక కేస్ స్టడీ ఎవరిదైనా, ఒక ఎంప్లాయీ వాళ్ళ ఆఫీస్లో ఇట్లనే మీటింగ్లో మాట్లాడడానికి వాళ్ళ బాస్ పంపించాడు అనమాట. అతన్ని నువ్వు ఫస్ట్ రికమెండ్ చేశాను, నువ్వు మీటింగ్లో సరిగ్గా మాట్లాడతలేవు, క్లయింట్ దగ్గర సరిగ్గా నువ్వు ప్రజెంట్ చేయలేకపోతున్నావు నీ థాట్స్ అని, నువ్వేం చేస్తావు అంటే ఇమీడియట్గా నువ్వు కోచింగ్ తీసుకో అన్నారు. సో ఆ అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. నేను రోజు తనకి ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్ధతిలో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 ద్వారా ట్రైనింగ్ ఇచ్చాను అతనికి. కోచింగ్, యాక్చువల్ మనం కోచింగ్ అంటాం దాన్ని. 1-to-1 ఈజ్ కోచింగ్. 1-to-1 ఈజ్ కోచింగ్. సో మొదటి రోజు ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడడం, రెండో రోజు అలాగా 1 వీక్ అయ్యేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర రాగానే ఆ వ్యక్తిలోనే ప్రాబ్లం అంటే మాకు తెలిసిపోతుంది ఇంటరాక్ట్ అవ్వగానే. ఫస్ట్ 30 minutes 1 అవర్లోనే. దాన్ని బట్టి వాళ్ళకి డోసేజ్ డాక్టర్ లాగా యాజిటీస్గా, లేదంటే బైక్ మెకానిక్ లాగా బైక్ని చూడంగానే ఏ ప్రాబ్లం ఉందో తెలిసినట్టు మేము కూడా ఆ వ్యక్తిని చూడంగానే, అరే ఈ వ్యక్తిలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, లేదా ఈ వ్యక్తి కాస్త ల్యాగ్ మాట్లాడతాడు, లేదా ఈ వ్యక్తిలో అదేంటి టోన్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఇందాక చెప్తున్న కేస్ స్టడీలో ఆ వ్యక్తికి ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ ఉంది. సో అతనికి కొన్ని టిప్స్ ఇచ్చాను నేను. బాస్, లాంగ్వేజ్ని మీరు ఇంగ్లీష్ కూడా తెలుగులో మాట్లాడతారు, అలా కాదు ఇంగ్లీష్లో మాట్లాడాలని కాస్త ట్రైనింగ్ ఇచ్చాం మనం. అట్లా డిఫరెంట్ అసైన్మెంట్స్ ఇచ్చి నాకు రోజు నువ్వు ప్రజెంట్ చేయాలని చెప్పాను. అలా మండే టు సాటర్డే లోపు ఆ వ్యక్తి ఒక మంచి స్పీకర్గా తయారయ్యాడు. డైలీ ఎంతసేపు? డైలీ 1 to 1.5 hours సార్. 1 to 1.5 hours డైలీ, ఒక 1 week. ఎస్, 1 week 7 to 10 hours స్పేర్ చేస్తే ఎవ్రీబడి క్యాన్ బికమ్ ఏ పబ్లిక్ స్పీకర్. ఏ ఏజ్ వాళ్ళకి సార్? ఆల్ ఏజ్ గ్రూప్స్, ఆల్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్. అంటే క్లాసెస్లో
పిల్లలు ఫిఫ్త్ ఎబో జనరల్ గా అయితే మనం 8th క్లాస్ అండ్ ఎబో 8th అండ్ ఎబో బెటర్ కదా, బెటర్. లాంగ్వేజ్ అయినా వర్డ్ పలకడం అయినా ఈజీ అవుతుంది. వాళ్ళు కాస్త త్వరగా నేర్పించవచ్చు, అంటే చిన్న పిల్లలు నేర్పించకూడదు. ఆల్రెడీ జెమ్స్ ఉంటారు వాళ్ళు, కొద్దిగా పైకి వచ్చినాక పోగొట్టుకున్నప్పుడే నేర్పియాలి. అది చిన్నప్పుడు ఆల్రెడీ మాట్లాడతారు. అదే అట్లా అనమాట. సో 8th క్లాస్ నుంచి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేము చెప్తాం. పబ్లిక్ స్పీకింగ్ 7 days కోర్స్, డైలీ 1.5 hours. ఎస్. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ ఆఫ్లైన్ డీటెయిల్స్, ఆన్లైన్ డీటెయిల్స్, హౌ టు కాంటాక్ట్? ఎస్, యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ 9030634412. ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్లో దశరథ్ అఫీషియల్, DASARATHOFFICAL అఫీషియల్, దీని ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆన్లైన్లో కూడా నేర్పిస్తారా? ఎస్ సార్. రైట్, ఎందుకంటే ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా. అవును. ఇక ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ అన్నాను కదా, అదేంటంటే మేము డైరెక్ట్ కాలేజ్కి, కంపెనీస్కి, స్కూల్స్కి వెళ్తున్నప్పుడే ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పడం తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరిగింది? ఇప్పుడు ఫస్ట్ డేలో అయితే ఆ అబ్బాయి ఒక్క నిమిషం మాట్లాడడం అంటేనే 100 బూతులు వచ్చినాయి. సో లాస్ట్ డే వచ్చేసరికి ఆ అబ్బాయి ఏదో మెరాకిల్గా అదేంటి ఇంకా నేను ఇంకా స్వామి వివేకానంద అయిపోయాను కాదు, ఆ 100 ఎర్రర్స్ కాస్త పోయి 10 అవుతాయి, లేదా 5 అవుతాయి. అంటే నిలబడి మాట్లాడే ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. ఎస్. ఆ తర్వాత రెగ్యులర్గా ఈ తెలుసుకునే ఆచరిస్తూ ఉండాలి. అదే. ఎన్ని రోజులు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు? సార్ ఇట్లా నెంబర్ ఆఫ్ డేస్ అని ఏం లేదు, మీరు ఒక కోచ్ హెల్ప్ తీసుకోవాలి. ఆ కోచ్ మీకు చెప్తారు ఎన్ని రోజులు పడుతుంది అనేసి. ఒక్కొక్కరిది ఇండివిజువల్ గా ఎవరికి ఎంత టైం పడుతుందో వాళ్ళకి స్పెసిఫిక్ ఉంటుంది. కొంతమంది 1 month పడుతుంది, కొంతమంది 10 days పడుతుంది. ఓకే, వాళ్ళ యొక్క రెస్పాన్స్ బట్టి, మనం మెడికల్ టెర్మినాలజీలో బాడీ రెస్పాండ్ అవుతుంది లేదని దాన్ని బట్టి ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్, నైస్ దశరథ్. ఫైనల్లీ యువర్ మెసేజ్. సో మాటే మంత్రం అంటున్నాం, మంత్రమే కదా, యంత్రం, తంత్రం అన్ని మాటలే. డబ్బు సంపాదించాలన్నా, డబ్బు కోల్పోవాలన్నా, రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలన్నా, బిజినెస్ని గ్రో చేసుకోవాలన్నా, కెరీర్లో పీక్ వెళ్ళాలన్నా, లేదంటే కెరీర్లో పడిపోవాలన్నా, అన్నిటికీ మూలం మాటలే. సో ఆ మాటలు మనకు వచ్చు మాట్లాడడం, కానీ ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఇవి నేర్చుకోవాలంటే మాత్రం ఒక మంచి కోచ్ని కన్సల్ట్ చేయండి. వారైతే మీకు పర్సనల్గా మీకు గైడెన్స్ ఇస్తారు, టిప్స్ ఇస్తారు. మేమైతే అవైలబుల్గా ఉన్నాం, కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. వండర్ఫుల్ దశరథ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. విన్నాం కదా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో, ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. విద్యార్థులు కనుక చిన్ననాటి నుండి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ నేర్చుకుంటే, చదువు అంటే, ఫర్ ఎగ్జామ్స్ అంటే ఉన్న భయాల నుంచి బయటపడతారు. ఎవరి నుంచి పోల్చుకుంటారు. ఈ భయము అందరి కంపారిజను, డల్నెస్, మెమరీ లేకపోవడం, అన్నిటికీ రీజన్ ఇది. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ది బెస్ట్ సొల్యూషన్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్. మనం పరిశోధన చేసాం దీని మీద, స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు, ఇన్స్టిట్యూట్లో కూడా తెలుసుకున్నది చెప్పడం, అలా చెప్తూ 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 ఎదిగారు. అందులో ఐఆమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనర్స్, రిసీవ్డ్ బెస్ట్ స్పీకర్ అవార్డ్ ఆల్సో. ఎలా అంటే చిన్నప్పుడు నేను మాట్లాడేవాడిని కాదు, 10 నిమిషాలు కూడా. తెలుసుకున్నవి ఆచరిస్తూ మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఇలా వస్తారు. ఎవరైనా ఓవర్ నైట్లో బర్న్ స్పీకర్స్ లేరు, దే ఆర్ మేడ్ స్పీకర్స్, దట్స్ ఇట్. సో ఇలాంటి కోచెస్ అవైలబుల్ ఉన్నారు. ప్రతి విద్యార్థులు, యువత, మీరు సినిమాలకి, మీ ఫేవరెట్ హీరోలకి సినిమాకి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, దాంట్లో ఒక్క సినిమా ఖర్చుతో మీ జీవితాన్ని మలుచుకునే అద్భుతమైన విషయాలు అందిస్తారు ఇలాంటి కోచ్. వారి నంబర్ కూడా ఉంది. మీరు ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారందరూ కూడా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఆ ప్రోగ్రాం తీసుకోవాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.